మంచి ఉద్యోగం చేసి మా కుటుంబాన్ని పోషిస్తాడు అనుకున్నాం. ఒకసారిగా మా కళ్ళ ముందే మా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి మా కుటుంబం చిన్న భిన్నమైంది. మా సైబర్ నేరగాళ్ళ వల్ల మా కుటుంబం అయితే పూర్తిగా కుటుంబం పెద్ద కోల్పోయామని చెప్పి భార్య కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆమె పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఇంటికి పెద్ద దిక్కు, అన్ని ఉద్యోగం చేస్తూ రోజు మా ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి మొత్తంగా సైబర్ నేరగాళ్ళు మా ఆయనను ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఆ టార్చర్ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమెని మా పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఇట్లా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అవసరమైపోయింది ఆయన పడబడ్డారు, ఆయన కట్టుకోలేక రారు, పెళ్ళొస్తున్నాయనే రారు, రారు చిన్నపిల్లలు నేనేం చేయలేదు సారు, నా పిల్లలు సారు, నేనేం చేయాలి సారు, అతనికి చూడొచ్చు. ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి వారి తల్లిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. ఆమె ఆ పరిస్థితి, కన్న కొడుకు లేకుండా పోయిన పరిస్థితిలో ఎంత రోధిస్తుంది. ఆ తల్లి బాధ వర్ణానితం. ఆ తల్లికి కడుపు కోత మిగిల్చారు ఆ సైబర్ నేరగాళ్ళు. ఆ తల్లిని పలకరించే ప్రయత్నం అయితే చేద్దాము. ఆ కొడుకు లేని బాధ ఎంత ఉంటుందో. నా ధనం నువ్వే వెళ్ళిపోయితివి, నా ధనము నా పెద్ది నా ఇద్దరు కొడుకులు, నా పెద్ది నా ఒక్క కొడుక పోయితే రా కొడుక నాయవ్వ మేము ఎట్లా ధరించాలా? నా బిడ్డే నువ్వు యాడున్నావు? నా కొడుక అలా కడుపుల మీద మన్నవాడని నా దోరా మా ఇల్లు ముంచిండ్రు. నా దోరా నా పైస పోయితే వాయగాని నా కొడుకు బతుకుతాయిపో. నాయవ్వ నా కొడుకు అదే పిసపడ్డది. నాయవ్వ ఆ పిసలు పడిన కొడుక, నువ్వు బాణం తీసుకుంటే బిడ్డే, నువ్వు ఇంటికి వచ్చిన వాటికే బిడ్డే మాకు చెప్తే అయిపోవు. కొడుక నువ్వు బుగులు పట్టినావు. కొడుక నిన్న బాడీలు ఎంత బుగులు పట్టించిండ్రు అయ్యాలు పైసలు ఇచ్చుకుంటే నీ పైస ఎంత గుంజిండ్రు అయ్యా. నీకు తెలకపాయ బిడ్డే, నిన్ను ఎత్తి మొత్తం అందులో నిండింది బిడ్డే మేము మత్తు ధైర్యాలు చెప్పినాం బిడ్డే మేము మత్తు ధైర్యాలు చెప్పినాం. కొడుక నా కొడుక నువ్వు ఎట్లా ఎత్తివి? కొడుకో నా కొడుక నా పెద్ది నా దశవ్వ, నేను దశవ్వ అన్నరా నా దశవ్వ, నా బిడ్డే నా ఇల్లు ముంచిరు అయ్యా ఆళ్ళు అయ్యా మాకు తెలకపోయా అయ్యా. నా కొడుకు పిస కొడుకు అయ్యా, నా కొడుకు నోట్లు నేలకలేని కొడుకు అవ్వ, నా రుచికల్ల కొడుకు అయ్యా అన్ని తీపుల గంట అయ్యా, నా కడుపు తీపి దండిది అయ్యా. మొత్తానికి చూడొచ్చు, కొడుకు లేని బాధ ఆమె కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఇంటికి పెద్ద లేకపోవడం వల్ల చాలా బాధాకరమైన అంశం. ఆ కుటుంబానికి పెద్ద లేకపోవడం. ఆ ఇద్దరు కొడుకులు, ఒక కూతుర్ని కన్నారు. వాళ్ళు లింగన్న తల్లిదండ్రులు. ఆ కూతురు ఉంది. ఎందుకంటే వచ్చేది రాఖీ పండుగ ముందు తమ్ముడు లేకపోవడం వల్ల ఇద్దరు చూడు. నా తమ్ముడు, నా పెద్ద తమ్ముడు, మేము మంచిగా ఉన్నాము. మా తమ్ముళ్ళు నేను, మా తమ్ముళ్ళకు నాకు మా అమ్మ మా నాన్న ఏం పనులు చెప్పలేరు. మేమేం పనులు వేయలేము. మా తమ్ముళ్ళు నేను, మా పెద్ద తమ్ముడు ఒక్కడే చదువుకున్నాడు, వైజాగ్లో చదువుకున్నాడు. మా తమ్ముడు రాజమండ్రిలో చదువుకున్నాడు, విజయవాడలో చదువుకున్నాడు. నా తమ్ముడు అన్ని తట్ల చదువుకున్నాక జాబ్ వచ్చింది నా తమ్ముడికి. జాబ్ రాగానే పెళ్లి చేసినాం. మా తమ్ముడికి పెళ్లి చేసినాక మా తమ్ముడు పోకుండా వస్తే ఒక్కోడికి ఇబ్బంది అవుతుందని భార్య భర్తలకి ఇద్దరికి రూమ్ ఉంచి ఆన్నే సెట్ చేసినాం. మా తమ్ముడిని
మా తమ్ముడికి కొడుకు బుడ్డే పుట్టినాక 2 సంవత్సరాల నుంచి తమ్ముడు మాతో ఉన్నాడు కానీ ఆడి మనసులో మాట చెప్పలేడు, ఏం జరుగుతున్నాయని చెప్పలేడు. మాకు పోట్లు వచ్చినాయి, మా తమ్ముడిది మా మరదలది గలీజు పోట్లు పంపించిండ్రు మా ఇంటి లదులకు. మాకు ఆడికెళ్ళే భయం పట్టింది. మా తమ్ముడు మా గిట్లటికి పెట్టిర్రు తమ్మ, వాళ్ళు పెట్టిర్రు తమ్మ అన్నాము అంటే మాకు తెలియదు అనుకుంటే ఏడిచిండ్రు. ఏడిచి ఆడికెళ్ళి ఈడికెళ్ళి 10, 20 పంపించిన మా తమ్ముడికి అటు మా నాన్నకు తెలియకుండా కట్టేసినాము. కానీ ముట్టిపోయినాయి, అంత అయిపోయింది అనుకున్నాము. నిరుడు రాకిట్ల పండుగ అప్పుడు మా తమ్ముడు మా కాళ్ళ మీద వాడి ఒక్కొక్క గంట ఉన్నాడు అందరి కాళ్ళ మీద. మా మరదలు ఆన్నే ఉన్నది. అప్పుడు నేను గిట్లా చేసినని చెప్పలేడు. ఏమైందని అడిగితే గప్పుడు చెప్పిండు మా తమ్ముడు, నేను ఇంకా ఎప్పుడు ఆడ అక్క అన్నాడు. తమ్ముడు ఆడికే ముట్టిపోయింది అనుకున్నాం. తమ్ముడు ఆడికెళ్ళే మళ్ళీ ఆడిండు మా తమ్ముడికి మా ఆడ అన్నా కానీ ఆడు పైసలు కట్టినాక మళ్ళీ మేము లోన్లు ఇస్తాం అనుకుంటా ఫోన్లు వేసిండ్రు. ఆ ఫోన్లు అక్కడికి వెళ్ళి నాగమైండు తమ్ముడు. మీ అన్నదమ్ముడిని నిన్ను మీ అక్క వెళ్ళి నాకు ఫోన్ చేసిండ్రు. మీ తమ్ముడు పైసలు పంపించకుంటే మీ తమ్ముడిని పంపిస్తామా అన్నారు. నేను మాతో సరే మాట్లాడినా. మా తమ్ముడు శనివారం నాడు ఇంట్లోకి వెళ్ళిండు. శనివారం నాడు వెళ్ళి సోమవారం నాడు 7:30కి వచ్చిండట, కానీ ఇంటికి రాలేడు సారు. నేను ఆదివారం పోతుందాకా వేసిన మా తమ్ముడికి లేవట్టలేడు. మత్తు భయం పట్టించిర్రు మా తమ్ముడిని. మా తమ్ముడికి అన్నీ కట్టినాము, అన్నీ వేసినాము. జాబు కడికెళ్ళి తెచ్చి ఇంటికి తోలుకొచ్చి తీరం చేసినాం. అయినా మళ్ళా అది అయిపోయింది సారు. ఇక ఏంది రాఖీ పండుగ ఉన్నది, 2 తమ్ముళ్ళకి రాఖీ కట్టాల్సిన ప్రతి ఒక్క తమ్ముడు కట్టాడు. మా తమ్ముడు లేడు. మాకు ఎంత బాధ అవుతుంది. రాకిట్ల పండుగకు తమ్ముడా నువ్వు ఎటు పోయినావు తమ్ముడా, నువ్వెందుకు ఇంత ఆగం చేసుకున్న తమ్ముడు. నాకు మెసేజ్ చేసిండు తమ్ముడు. మెసేజ్ చేస్తేనే మా దావోళ్ళకి చెప్పినా నేను 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అమ్మ నాన్నను నా పిల్లల్ని నా భార్యను మంచిగా చూసుకో అక్క అని పెట్టిండు. నా పిల్లల్ని మంచిగా చూసుకొని పెట్టిండు మా తమ్ముడు. అట్లా పెట్టకు తమ్మ, నువ్వు ఇంటికి రా, నువ్వేదున్నా మేము అన్నీ చేస్తామన్నాం. కానీ మాకు ఒక ధైర్యం ఏమనుకున్నామంటే సారు, మేము పోలీసులకు చెప్పినా, మేము మందికి చెప్పినా మా ఇజ్జత్ పోతుంది. మళ్ళీ వీళ్ళందరికీ వెళ్తే మా తమ్ముడు ఆయన తేడన్నా సడన్గా పోయి చచ్చిపోతే ఎట్లా అనుకున్నాం. కానీ వాళ్ళకి చెప్పకుండా మేము అన్నీ కట్టుకుంటూ వచ్చినాము. మా మేనత కొడుకు పోలీసు ఆయనకి చెప్పినాం. ఆయనకి చెప్తే సుగా నేను చూసుకుంటాను చెప్పిండు. నా తమ్ముడు దక్కకుండా పోయిండు. మత్తాగం చేసిండ్రు. వారం రోజుల కింద మా అమ్మతోని చెట్లు గలంగసుగా ఫోన్ వచ్చిందట. ఫోన్ వచ్చి నీకు లోన్ ఇస్తాము దశరథ పైసలు తీసుకో అన్నారట. మా అమ్మ తిట్టిందట. లోన్ వద్దు ఏమొద్దు తీసుకోకు నాని అన్నదట మా అమ్మ. నా తమ్ముడు పండుగ ముంగట్నే తమ్ముడా నువ్వు నీరుడు నీ మనసులోకి వెళ్ళబోకుండా పోయింది తమ్ముడా, నిన్నెట్టెత్తుకపోయిండే తమ్ముడా. నా తమ్ముడికి ఇంత మోసం చేసిండు సారు. మొత్తానికి చూసుకోవచ్చు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎందుకంటే వచ్చేది రాఖీ పండుగ. మా తమ్ముళ్లకు నేను రాఖీ కట్టేదాన్ని, కానీ నా తమ్ముడు రాఖీ పండుగ ముందనే పోవడం చాలా బాగా. సైబర్ నేరగాలు ఉచిలో పడి మా కొడుకు డబ్బులన్నీ కూడా నష్టపోయాడు, ప్రాణం కూడా తీసే పరిస్థితి వచ్చింది. వారు మా కుటుంబానికి సంబంధించిన ఫోటోలు వైరల్ చేస్తామని చెప్పి బెదిరించారు. అందువల్లనే మా తమ్ముడికి డబ్బులు కట్టాం, ఆయన ప్రాణం తీసేదాకా వాళ్ళు వదిలేకుండా పోయారు. మా కుటుంబానికి జరిగే అన్యాయం ఇతరులకు జరగకూడదని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా తగు చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు చేపడితే బాగుంటుందని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనపర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.